యాక్షన్. సెకండ్ హాఫ్ ఏం చేయాలి, అప్పుడు డాడీ గిరిజ హూ ఆర్ యూ అని అడుగుతాడు. ఐఎమ్ డాడీ గిరిజ ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లే సెకండ్ హాఫ్కి బేస్ అవుతుంది. ఇక ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి టైగర్ కంటే పెద్ద విలను డాడీ గిరిజ అనేది ఆడియన్స్కి అర్థమైపోతుంది. టైగర్ని అయితే కొట్టాడు, ఇప్పుడు డాడీ గిరిజాని ఎలా కొడతాడు, ఎలాగా ఫేస్ చేస్తాడు అన్నదే క్లైమాక్స్. ఎక్స్ట్రాడినరీ, ట్రెమెండస్, బాగా చేశారు. చాలా బాగా చెప్పారు దాన్ని సినిమా నక్షల్లో ఇంతలో. కరెక్ట్ అండి. సో బట్ స్టిల్ ఫిలిం ఈజ్ ఎ ఫిలిం. టోటల్గా అందరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. అది గాడ్ గ్రేస్ వర్కౌట్ అయింది. ఇట్స్ ఎ బిగ్ హిట్ ఇన్ మలయాళం. సేమ్ థింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హియర్. రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలా ప్రెస్లో వాళ్ళకి నచ్చి ఇమ్మీడియట్గా నాకు ఫస్ట్ కాల్ ప్రెస్ నుంచి వచ్చింది. ప్రెస్ మీట్ అయిపోతానే, షో అయిపోతానే మన్నెంపల్లి కృష్ణారెడ్డి గారు ఉన్నారా అన్నారు. సింధురూపు కృష్ణారెడ్డి అని అంటారు కదా. సో లేదండి మీ పేరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నారు. అంటేనే సో ఐ గెస్ దేర్ రెస్పాన్స్ ఇస్ వెరీ నైస్. చాలా బాగుంది సార్, మంచి ఫిలిం చేశారు. ఇంతకాలం గ్యాప్ ఎందుకు చేయలేదు, ఇప్పుడు దీన్ని ఎందుకు చేశారో మాకు ఇప్పుడే అర్థమైపోయింది. సో నైస్, గుడ్ డెసిషన్. అట్లని ఇంత ఫ్యాన్సీ ప్రైజ్ ఇచ్చి అలా చేయడం ఎవరు 25-30 కంటే మలయాళంలో ఎవరు పెట్టరు. సో బిఫోర్ రిలీజ్ ఎలా గెస్ చేశారో ఏంటో. సో నాకు క్వశ్చన్ మార్క్, బిఫోర్ రిలీజ్ అంత పెట్టుకుంటాం అనేది. సార్ మీరేమైనా చెప్పడం జరిగిందా సార్కి, అంటే మీ ముందేమైనా పరిచయం ఉందా? అసలు మా పెద్ద పరిచయం కూడా లేదు. అసలు లేదు, ఏం లేదు. 10 years బ్యాక్ సార్ ఒకసారి కలిసి మాట్లాడడం అంతే తప్ప జగత్ బాబుకి స్క్రీన్ పరిచయం అయితే ఎక్కువ ఉంది. మా అందరికి బాగా ఉంది. ఇంకా అదే స్క్రీన్ పరిచయం పర్సనల్గా. సో మొత్తానికి అలా ఒక్కసారి కలిసిన ఆ పరిచయం అలా మైండ్లో పెట్టుకొని ఎస్ ఆయనతో సినిమా చేయాలి అని ఫిక్స్ అయిపోయారు. డైరెక్ట్గా చేయలేకపోయాం కానీ యాక్చువల్గా 10 years బ్యాక్ కలిసినప్పుడు ఆయనతో డైరెక్ట్గా సినిమా చేద్దామని వెళ్ళాం. తరణి గారు అని డైరెక్టర్ మాకు. అప్పుడేదో కుదరలేదు, వేరేలాగా వెళ్ళాము. సో ఐ థింక్ ఇలాగా కలిసి వచ్చిందమ్మా, గాడ్స్ డెస్టినీ ఇట్లా వచ్చిందేమో. అండ్ ఈజ్ సచ్ అన్ మీన్ కోఆపరేటివ్ పర్సన్. డబ్బింగ్ కానీ మలయాళం సినిమా డబ్బింగ్ అంటే జనరల్గా ఏం చేస్తారు మన స్టార్స్, సో కోఆపరేట్ చేయరు, లేదు 10 lakhs పంపించండి అని. అసలు డబ్బులు అడగలేదు. ఈ ప్రమోషన్స్కి చూస్తున్నారు కదా, సో అంత కోఆపరేట్. జస్ట్ ఆర్ట్ స్టార్స్ అలా ఉండరు కదా, చిరాకు పడుతూ ఉంటారు. సో ఇట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి, హౌ హ్యాపీ ప్రొడ్యూసర్ ఇప్పుడు మాన్యంపులి? రియల్ హ్యాపీ మండేనే తెలుస్తుందండి. బికాస్ ఐ మీన్ దీంట్లో ఇట్స్ మ్యాసివ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. బట్ ఆడియన్స్ ఎందుకు పెద్ద హీరోలు అవుతారంటే ఆడియన్స్ విల్ ఓన్ క్లాస్ మాస్, లేడీస్, ఫ్యామిలీస్, చిల్డ్రన్, అన్ని సెక్టర్ ఆడియన్స్ని ఓన్ చేసుకుంటేనే పెద్ద స్టార్ అవుతారు. ఆ స్టార్ ఉంటే ఇమ్మీడియట్గా ఓన్ చేసుకున్న ఆడియన్స్ అందరూ సినిమాలు ఆయన సినిమాని చూసేస్తారు. ఇందులో మాస్గా యాక్షన్ సీక్వెన్స్ అన్న పేరు వచ్చింది. ఫ్యామిలీస్, లేడీస్ ఓన్ చేసుకోవడానికి బికాస్ దే ఆర్ స్లో ఉంటుంది వాళ్ళు. సో ఆ స్లోగా మండేకి ఎలా రియాక్ట్ అవుతారని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. బట్ ఈవెన్ ఫర్ ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీ లైఫ్ 2 షేడ్స్ ఉంటాయి మోహన్ లాల్లో. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటాడు, మళ్ళీ జనరల్ మీరు హస్బెండ్స్ని కొడితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా, అలాగే చిన్నపిల్లలు ఫాదర్ ఆడుకుంటా ఉంటే బాగా ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అట్మాస్ఫియర్. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేశారు. అట్ సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అయినంత మాత్రాన ఈ ఫ్యామిలీ సీక్వెన్స్ లేవు, ఫ్యామిలీ ఫీలింగ్స్ లేవు అన్నది కాదు, అవి కూడా ఉన్నాయి, బ్యాలెన్స్ చేశారు. సో ఫ్యామిలీస్, లేడీస్ కూడా దీన్ని బాగా చూసి రెస్పాన్స్ ఇచ్చి బాగా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇఫ్ దట్ హ్యాపెన్స్, సో ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్. తప్పకుండా ఇది హ్యాట్రిక్ డబ్బింగ్ సినిమా మీకు. ఓన్లీ CG వర్క్స్కి 18 lakhs ఖర్చు పెట్టామండి. డబ్బింగ్కి అరౌండ్ 12 to 13 lakhs. 30 lakhs డబ్బింగ్ వర్క్కి. CG వర్క్స్ చూడండి కంప్లీట్గా తెలుగే ఉంటాయి. అందులో ఒక లారీ మలయాళం ఇది ఉంటుంది కంప్లీట్గా. ఎక్కడ అది వచ్చినా కానీ మాలో నెమలి వాహనం అని కంప్లీట్గా CG. 30 lakhs స్పెంట్. అండ్ 1 crore పబ్లిసిటీకి స్పెండ్ చేశాము.
సో దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడితే తప్ప ఇప్పుడు ఆడియన్స్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది సినిమా, వాళ్ళకి అసలు ఏదో బాగా బిజీ టైము, ప్రతి ఒక్కరికి ఎవ్రీ 1 hour కౌంట్స్. సో అంత కాన్సన్ట్రేట్ చేసి దీని గురించి తెలుసుకొని రావాలంటే అంత ఈజీగా రారు. సో ఏదో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితేనే ఇది అవుతుందని చెప్పేసి, దట్టు ప్రజెంట్ ప్రాబ్లం డబ్బులు లేవు, ఉన్న బ్యాంకులోనే ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయంటే థియేటర్లో అలో చేయరు, చేతిలోకి రాకుండా చేశారు. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేస్తూ థియేటర్స్కి ఆడియన్స్కి రప్పించాలంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ లిటిల్ ఎక్స్ట్రా. నిన్న రిలీజ్ అయింది హార్డ్లీ 4 shows అయినాయి. 5th షోకి నిన్నే రేజ్ స్టార్ట్ అయిపోయింది కలెక్షన్స్. ఏం లేదు, ఆడియన్స్ ఏంటంటే బాగుంది సినిమా అని విని వెళ్దాం అనేది ఆగుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసేవారు, ఆగారు. సో ఆల్రెడీ 5 shows లో ఇంత డిఫరెన్స్ వచ్చినప్పుడు బై టుమారో ఇట్ బి హ్యూజ్, బై మండే ఇట్ బి ఎక్స్ట్రాడినరీ. నా ఫీలింగ్ ఇట్ హ్యాస్ టు బి అండి. అక్కడ 150 చెప్తున్నా కదా, సింపుల్ లాజిక్. అంత కలెక్ట్ చేసుకున్నప్పుడు, అంత పెద్ద హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.